నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, సాధారణంగా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ప్రకృతి సహజసిద్ధంగా ఇచ్చే ఆహారాలన్నీ కూడా అలా తింటే ఎటువంటి నష్టము ఉండదు, వండే విధానం మాత్రమే తప్పు అని చెప్తూ ఉంటారు. అవునమ్మా. పాశ్చాత్య దేశాల్లో వండే విధానం కాస్త మెరుగ్గా ఉండడం వల్ల వాళ్ళకి జబ్బులు కాస్త ఆలస్యంగా వస్తున్నాయని కూడా మీరు చెప్తున్నారు. అవునమ్మా. అసలు భారతీయ సంస్కృతిలో వండే విధానం అనేది ఎలా వచ్చింది, వీటి వల్ల ఏమైనా నష్టాలు వాటిల్లుతున్నాయా, ఇలాంటి వాటి మీద మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. చాలా మంచి విషయం. చాలా మంది భారతీయ సాంప్రదాయంలో ఉండే వంటలు రక్షణ వ్యవస్థకి, ఆరోగ్యానికి చాలా బాగా గొప్పవి, ఆ వంటల విధానమే ఇండియన్స్ ని రక్షిస్తుంది అని అంటుంటారు. ఈ రోజుల్లో వంటలు అలాంటివి కాదు. ఓకే. ఈ రోజుల్లో వంటలు చాలా డేంజరస్ గా ఉన్నాయి. ఇండియాలో వంటలు, దానివల్ల అనేక ప్రమాదాలు ఇండియాలో వయసు రాకుండానే జరిగేటట్టుగా వంటల కారణం అవుతున్నాయి. మరి మీరు చెప్పినట్టుగా పూర్వం నుంచి ఇప్పటి వరకు ఈ వండే విధానం అసలు ఎలా మారుతూ వచ్చిందంటారు డాక్టర్ గారు? పూర్వం రోజుల్లో పొట్టలోకి అంత అన్నం వెళ్ళటం కోసం కూర కానీ పచ్చడి కానీ పెట్టుకున్నారు. అవును. ఇప్పుడు రుచిగా పొట్టలోకి వెళ్ళటం కోసం తయారు చేసుకుంటున్నారు. అవును. పూర్వం రోజుల్లో వంటల విధానం ఎలా ఉండేదంటే, ముందు కాస్త నీళ్లు పోసో పాలు పోసో ఉడకనిచ్చేసేవారు. మొత్తం అన్ని వేయాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసేసి ఉడికిన తర్వాత ఆ కూర దింపేసి, ఆ కూర కోసం తాలింపు కింద ఇంత గుంట గరిటె తీసుకుని అందులో ఒక పావు స్పూన్గా 1/2 స్పూన్గా నెయ్యి, అది కొనుక్కోలేని వారు దొడ్లో పాడుంటే కాస్త ఇంత వెన్నపోసో ఇంత నెయ్యో వేసేసి ఆ గరిటెని నుప్పుల మీద మంట మీద ఇట్లా పట్టుకునేవారండి. అది వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిరపకాయ, కరివేపాకు, కాస్త ఆవాలు, జీలకర్ర ఇలాంటివి కొద్దిగా వేగనిచ్చి ఈ గరిటె, తాలింపు గరిటె తీసుకెళ్లి కూరలో ముంచేవారు. ఇది పూర్వం రోజుల్లో రోజు వంటల విధానం. అదే ఈ రోజుల్లో బాగా నూనె వేసేసి ఆ నూనెలో ఇవన్నీ వేసేసి మసాలా పేస్ట్ కూడా వేసేసి బాగా వేగిన తర్వాత అప్పుడు కూర వేస్తున్నారు. దీనివల్ల నష్టం ఎక్కువ వచ్చేస్తుంది. వంటల్లో రెగ్యులర్గా చింతపండు వాడటం, రెగ్యులర్గా మసాలా పేస్ట్లు వేసేయటం, ఇక ఎంత వాడకూడదు అంత వేసేస్తున్నారు. అందుకని ఈ వండే విధానం రోగకారకంగా మారిపోయింది. మన వంటల విధానంలో ఉపయోగించే పదార్థాలన్నీ చాలా మంచివి, ప్రపంచంలో ఎవరికి తెలియదు. అది ఒక ఇండియాలోనే వీటన్నిటిని ఏ ఔషధ గుణం ఎందులో ఉంది అనేది తెలియజేయడం జరిగింది. అంటే ఎప్పుడు మన పూర్వకాలం నుంచి చెప్పుకుంటూ వచ్చారు కదా డాక్టర్ గారు, వంటిల్లే వైద్యశాల అని చెప్పి. అవునమ్మా. మరి ఈ రోజుల్లో వంటిల్లు వైద్యశాల లేదంటారా? ఈ రోజుల్లో వంట ఎందుకు భయంకరంగా మారింది, రోగాలు రావడానికి ఎందుకు కారణం అంటున్నానంటే, ఎక్కువ వంటల్లో చింతపండు వేసేస్తున్నారు రోజు. అవును. చింతపండు ఎందులో వేస్తారో అందులో దాని టేస్ట్కి కారము, ఉప్పు ఇవన్నీ ఎక్కువ వేయాల్సి వస్తుంది దాని బ్యాలెన్స్ కోసం. అందుకని వీటిలో వంటల్లో 3 రెట్లు ఉప్పు ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంత రసం వేసుకుని ఇంత అన్నం తినేస్తాం, ఇంత సాంబార్ వేసుకుని అంత అన్నం తినేస్తాం, ఇంత పులుసులతో అంత అన్నం తినేస్తారు. ఇదే ఇతర దేశాల విషయానికి వస్తే ఉప్పు వండేటప్పుడు వేయకుండా దింపి తినేటప్పుడు అట్లా చల్లుకుంటారు. చల్లినప్పుడు ఏమవుతుందంటే గొజ్జుకి లోపల ముక్క అంతటికి వెళ్ళదు, పైనే తగులుతుంది. పైన టేస్ట్కి తగిలేసరికి నోటికి బాగుందిలే అనిపిస్తుంది, లోపల ఉండదు. తక్కువ మోతాదులో పదార్థాలు లోపలికి వెళ్ళిపోతాయి. అందుకని ఈ వంటల విధానంలో ప్రపంచంలో ఏ దేశం వారు వాడనంత ఉప్పుని ఒక్క ఇండియన్స్ వాడతారు. ఈ చింతపండు వేయటం, ఉప్పు ఎక్కువ పడటం, నూనె బాగా ఎక్కువ వేయటం, మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో 250-260 డిగ్రీలు వేడెక్కిన మరిగిన నూనెలో వేసేసరికి మీరు పసుపు కూడా మసాలాలు వేసి వేపుతున్నారు. వెల్లుల్లి మసాలా నూనెలో వేసి వేపుతున్నారు. అంటే వెల్లుల్లి యాంటీ క్యాన్సర్గా, గుండెకు, గుడ్ కొలెస్ట్రాల్కి చాలా మంచిది. పసుపు యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇప్పుడు మిరియాలు దగ్గు రాకుండా, అల్లము జీలకర్ర డైజెషన్కి, ఇట్లా అన్నిటికీ మెంతులు వేస్తే షుగర్ తగ్గటానికి. మరి ఇవన్నీ వాడినా మనకి ఎందుకు జబ్బులు వస్తున్నాయి? వీటిలో ఉండే గుణాలన్నీ నూనెలో వేసి వేపేసరికి మాడిపోతున్నాయి. అంత ఎక్కువ వాడేసరికి లాభాలు లేకపోగా నష్టాలు ఎందుకు ఉంటాయంటే ఎక్కువ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అల్సర్లకి, పేగుపోతలకి ఎక్కువ కారణం. పొట్టకి అన్నవాయికి మధ్యలో కనెక్షన్ మూతను లేపేస్తాయి పైకి. అందుకని ఇవన్నీ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చేట్టు చేస్తాయి. అందుకని ఈ వండే విధానం మంచిది కాదంట నేను. ఇంకో విషయం డాక్టర్ గారు, పాత పద్ధతిలో వంట ఎలా చేసేవారు అని అంటే చాలా స్లో ప్రాసెస్ ఉండేది. ఇప్పుడంతా ఫాస్ట్ అయిపోయింది. డీప్ ఫ్రై, ఎయిర్ ఫ్రై చేయడం వల్ల ఇమీడియట్ గా ఫాస్ట్ గా అయిపోతుంది. మట్టి పాత్రలు, రాతి పాత్రలు ఉండేవమ్మా. అవును. అవి మందంగా ఉండేవి. వేడెక్కటానికి కూడా 5-10 నిమిషాలు పట్టేది. వేడెక్కాక మెల్లగా ఉడుకుతా ఉండేవి. స్లోగా ఎక్కువసేపు వండుకునే వాటి వల్ల నష్టం తక్కువ. స్పీడ్గా హై హీట్కి పోషకాలు పోతుంటాయి. కానీ డాక్టర్ గారు,
మన కుకింగ్ మెథడ్లో వెరైటీస్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి కదా. అవునమ్మా. మరి వాళ్ళేమో ఓన్లీ ఒక సలాడ్ ఒక ప్రోటీన్ తినడం తప్ప పెద్దగా వెరైటీస్ ఏం తినరు కదా వాళ్ళు. సాంబార్ కానీ రసము కానీ పులుసు కానీ ఈ మూడిట్లో 2 ఒక పూట ఒకటి ఉంటే మరో పూట ఒకటి ఉంటుంది. ఓకే. ఈ 2 లేని ఇల్లు రోజు ఉండదు. పప్పు లేకపోతే ఆకుకూర ఏదో ఒకటి ఉంటుంది. ఇంకొక ఏదన్నా కూర కానీ వేపుడు కానీ ఇంకోటి చేస్తుంటారు. ఇట్లా 4 వెరైటీలు తినేసరికి 4 గాట్లోను ఉప్పు, 4 గాట్లోను నూనె, 4 గాట్లోను మసాలా. అంటే మనం ఘాటుగా వండుతాం, బాగా కారం, బాగా ఉప్పు, బాగా చింతపండు, బాగా మసాలాలు వేసేసరికి ఏమవుతుంది, ఘాటు అవుతుంది. ఆ ఘాటుగా ఉన్నది ఒట్టి కూర తినలేం. అంచేత కొద్ది కూరతో ఎక్కువ అన్నం, కొద్ది కూరతో ఎక్కువ పులకాలు వెళ్ళిపోతాయి రకరకాలు పెట్టుకొని. అదే ఇతర దేశాల్లో అయితే ఉడకబెట్టో లేకపోతే ఓవెన్లో ఒట్టిగా వేపో దింపాక పైన కాస్త మిరియాల పొడి, కారపొడి, కాస్త మసాలా పొడి ఇట్లా చల్లుకుని అట్లా తినేస్తారు. అందుకని వాళ్ళు కర్రీస్ ఎక్కువ తింటారు, ఫ్రూట్స్ ఎక్కువ తింటారు, నట్స్ ఎక్కువ తింటారు. ఇప్పుడు ఉడికిన మాంసం తినడంతో పాటు కూడా దాంతోపాటు కూడా సాలడ్ తినేస్తారు. అందుకని న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉడికినవి కూడా తింటారు. ఉడికిన వాటిలో చల్లుకు తినటం వల్ల తక్కువ మోతాదు వెళుతుంది. ఫ్రెష్గా పచ్చివి తినటం వల్ల పోషకాలు ఎక్కువ వెళుతున్నాయి. ఫైబర్ కానీ న్యాచురల్గా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎక్కువ వెళుతుంటున్నాయి. ఏ లెక్కలు చూసుకున్నా కూడా క్యాన్సర్లు, గుండె జబ్బులు, ఒబేసిటీ ఏమైనా కూడా మీరు చెప్పినట్టుగా అంత బ్యాడ్ అయితే కనుక ఇతర దేశస్తులకి ఎందుకు జబ్బులు ఎక్కువ వస్తున్నాయి మనకంటే? తప్పమ్మా. ప్రపంచంలో అత్యధికంగా షుగర్ రోగులు ఉన్న ఫస్ట్ కంట్రీ ఇండియా. చిన్న ఏజ్లో ఎక్కువ మంది పెరాలసిస్ గురయ్యే ఫస్ట్ కంట్రీ ప్రపంచంలో భారతదేశం. 25-30 ఏళ్ళకి హై బీపీలతో బాధపడే ఎక్కువ మంది జనాలు ఉన్న ఫస్ట్ కంట్రీ. చిన్న ఏజ్లో హై బీపీలు ఇండియా నెంబర్ 1. 25-35 లోపే బైపాస్ ఆపరేషన్లు, స్టంట్స్, కొలెస్ట్రాల్ సమస్యలతో, గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు ఎక్కువ నెంబర్ ఉన్నది ఇండియాలో చూస్తే. ఇతర దేశస్తుల్లో కొంచెం ఆల్కహాల్ వల్ల, కొన్ని వ్యసనాలు ఇట్లాంటి వాటి వల్ల క్యాన్సర్స్ అట్లాంటివి కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో తక్కువేం కాదు, ఇప్పటికి బాగా పెరుగుతున్నాయి. ఎన్ని రకాల సమస్యలు భారతదేశంలో ఇప్పుడు చిన్న ఏజ్లోనే అసలు 10-15 ఏళ్ల పిల్లలు హార్ట్ అటాక్తో చచ్చిపోవడం ప్రపంచంలో చూస్తే ఇండియాలో జరుగుతున్నది, కానీ ఎక్కడ ఇంత ఏజ్ చిన్న పిల్లలు చచ్చిపోవట్లేదు హార్ట్ అటాక్స్తో. అంత ప్రమాదం ఇండియన్స్కి ఉంది. అందుకని పసుపు చివర్లో దింపేటప్పుడు చల్లుకోవాలి. మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటి తాలింపులు నూనెలో వేపకూడదు. మేగడలో వేపండి. మేగడ 50-60 డిగ్రీల వేడికే కరిగిపోతుంది. అందులో వేపితే వాల్యూస్ పోవు. ఇట్లా వండుకునే విధానంలో కూడా కాస్త ఉప్పు ఎంత తగ్గిస్తే, నూనె ఎంత తగ్గిస్తే అంత జబ్బులు రావటం తగ్గుతుంది అనమాట. కర్రీస్ ఎంత ఎక్కువ తింటే అసలు రోగాలు రాకుండా ఉంటాయి. మనం వండుకునే విధానం కర్రీస్ తినలేనట్టుగా అయిపోయింది. నిలవ పచ్చళ్ళు ప్రపంచంలో ఏ కంట్రీ అన్నా ఇండియా వాళ్ళు తిన్నట్టు తింటాయండి? అసలు ఎక్కడ నిలవ పచ్చళ్ళు వాడకం అట్లా ఉండదు. ఫస్ట్ నిలవ పచ్చళ్ళు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయి. మరి ఎంత ప్రమాదం అండి. 4 సార్లు తినే కంట్రీ ఎక్కడన్నా ఒక్క దేశం చూపించండి రోజుకి. 10ంటికి రాత్రిపూట తినే కల్చర్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఒక్క ఇండియాలో. వినాశకాలి విపరీత బుద్ధి. అందుకని ఈ రోగాలతో మన వినాశనం అవటానికి మన వండే విధానం, మనం తినే విధానం, తినే సమయం ఇవన్నీ ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆలోచించండి జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా.